హలో నమస్తే వెల్కమ్ టు మౌన ప్రేమ ఎపిసోడ్ 6. స్నేహితురాలతో తన బాధను వెళ్ళగక్కుకుంటున్న ఆమెను ఓదారుస్తూ ఉంది సుధా. బాధపడుతున్న ఆమెను చూస్తూ నిలబడిపోయి ఉన్నారు రాజేంద్ర శారదలు. ఆమె బాధను మౌనంగా వింటున్నారు. ఆమె ఏడుపు వాళ్లను కదలనివ్వకుండా కట్టిపడేస్తోంది. వాళ్ళ గుండెలు కూడా బరువెక్కుతున్నాయి. సరేనే, నువ్విలా మౌనంగా ఉంటే నీ జీవితాన్ని నువ్వు కోల్పోతావు. ముందు మీ బామ్మతో ఈ విషయాన్ని చెప్పు, ఆమె చూసుకుంటుంది. రిషిని నీకు తిరిగి అందిస్తుంది అని చెప్తుంది. వద్దు సుధా, రిషికి నాపై ఎలాంటి అభిప్రాయం లేనప్పుడు, తెలిసి మనసులో మరొకరు ఉన్నప్పుడు నేను ఇటువంటి బలవంత నిర్ణయం తీసుకోకూడదు. మరైతే ఏం చేస్తావు? జీవితాంతం ఇలానే ఉండిపోతాను అంటే ఏముంది, నా జీవితం మొత్తం ఒంటరిగా మిగిలిపోతాను అంటూ చెప్తోందామె. అమ్మా చిటిదలి, అంత నిర్ణయం తీసుకోకు అంటూ గట్టిగా అంటుంది శారద. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు వాళ్ళు. అప్పుడు చూశాడు రిషి. మౌని అంటూ బిగుసుకుపోయాడు. అంతవరకు ఆమె మాటలే విన్నారేమో అని కంగారుగా చూస్తూ ఉంది మౌని. రాజేంద్ర శారదలు ముందుకు వస్తూ, అమ్మా బాధపడకు తల్లి అంటూ అడుగు పెడుతూ ఉంటే మౌని వెనక్కు అడుగు వేస్తోంది. వద్దత్తయ్యా, మీరు నన్ను ఓదార్చాల్సిన అవసరం లేదు. అది కాదమ్మా, మేము చెప్పేది విను అంటున్నాడు రాజేంద్ర. లేదు మామయ్య, మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు. కానీ నేను మీతో ఒక విషయం చెప్పాలి. రిషి మనసు కష్టపెట్టి నాతో ముడిపెట్టకండి. ఆయన మనసు కష్టపడటం నేను తీసుకోలేను అని అంటున్న మౌని మాటకు మరింతగా ద్రవించిపోతోంది రిషి హృదయం. ఎంత ఆలోచిస్తోంది మౌని! నా గురించి అసలు నేను బాధపడకూడదని అనుకుంటూ ఉంది. అటువంటిది ఆ అమ్మాయినా నేను గుర్తించలేకపోయాను. నన్ను జాగ్రత్తగా అంటిపెట్టుకొని తిరిగిన పిల్లనా నేను కనిపెట్టలేకపోయాను. ఉత్తరాలు రాసిన ప్రతిసారి ఆ మిత్ర ముందు కనబడడంతో ఆమె రాసిందనుకొని భ్రమపడ్డాను. బుద్ధి తక్కువ వాడిని. ఉత్తరాలు రాసింది మిత్ర కాదు. నాపై ప్రేమ చూపించింది మిత్ర కాదు. దెబ్బ తగిలినప్పుడు నన్ను కేర్గా చూసుకుంది మిత్ర కాదు. నేను పోల్చుకోలేకపోయాను. మిత్రకు ప్రపోజ్ చేశాను. మిత్రకు కూడా నాపై ఇష్టం ఉండడంతో నా ప్రేమను ఒప్పుకుంది. అలా నా భార్య ముందు మేము ప్రేమ పక్షుల్లా తిరిగామా? నన్ను ప్రేమించిన మౌని ముందు ప్రేమను పంచుకున్నామా? ఎంత తప్పు చేశాను అని లోపలే అనుకుంటూ నిలబడిపోయాడు రిషి. మౌనికను అందుకోవడానికని ముందుకు వెళుతున్నారు శారదా రాజేంద్రలు. ఆ గందరగోళానికి అటు ఇటు చూస్తూ నిలబడిపోయింది సుధా. మౌని మనసును గుర్తించలేకపోయింది. పరధ్యానంలోకి వెళ్ళిపోయాడు రిషి. లేదు లేదు, నా వల్ల కాదు. రిషి గారికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ఆయన ప్రేమించిన పిల్లతోనే ఆయన సంతోషంగా ఉండాలి. నాకు కావాల్సింది రిషి గారు సంతోషంగా ఉండటం అంటూ వెనక్కి తిరుగు పరుగందుకుంది. అమ్మ తల్లి, ఎక్కడికి పరిగెడుతున్నావు? ఆగమ్మా అంటూ అరుస్తున్నారు రాజేంద్ర శారదలు. మౌనిని ఆపడానికి వాళ్ళు ముందుకు పరిగెడుతున్నారు. సుధ ఏదో జరగబోతుందని సుధ కూడా వాళ్ళతో పరిగెడబోతుంది. రాజేంద్ర ఆవేశంగా వెనక్కి తిరిగి, ఒరేయ్, నిమ్మకు నీరెత్తినట్టు అలా ఉంటావేరా? ఆ పిల్ల పరిగెడుతుంటే ముందు ఆపు, ఏం చేసుకుంటుందో ఏంటో అని గట్టిగా అరిచిన అరుపుకి తేరుకున్న రిషి కూడా పరుగునందుకుంటున్నాడు మౌనిని పట్టుకునేందుకు. మౌని వేగంగా పరిగెడుతుంది. లేదు, నేను ఆగను. ఈ ప్రపంచంలో నాకు ఎవరి ప్రేమను పొందే అర్హత లేదు. చిన్నప్పుడు తల్లిదండ్రులు దూరమయ్యారు. రిషిగారిని పెళ్లి చేసుకుంటే రిషిగారి ప్రేమ దక్కుతుందనుకున్నా. రిషిగారి వల్ల మీరు నన్ను తల్లిదండ్రులుగా చూస్తారన్న నమ్మకం, దాంతో మీ నుండి తల్లిదండ్రుల ప్రేమను పొందవచ్చనుకున్నా. కానీ అది జరగదని తెలిసింది. మీ నుండి తల్లిదండ్రుల ప్రేమ పొందగలనేమో కానీ రిషిగారి నుండి ప్రేమను పొందలేను అంటూ పరిగెడుతూ ఉన్న ఆమె మాటలు వింటూ ఉంటే రిషి మనసు మరింతగా బరువెక్కిపోతుంది. అయినా పరుగు ఆపట్లేదు ఆమెను అందుకోవటానికని. అలా పరిగెడుతూ వెళ్ళిన ఆమె పక్కకు తిరిగి కాలువలోకి దూకేసింది.
క్షణం ఆలస్యం చెయ్యకుండా మౌని వెంట ఋషి కూడా దూకేశాడు. నీళ్ళల్లో పడ్డ మౌనిని గట్టిగా పట్టి ఒడ్డుకు తెచ్చాడు. బిత్తరపై చూస్తున్నారు శారదా, రాజేంద్ర, సుధలు. అది చిన్న కాలువ కాబట్టి వెంటనే పట్టి పక్కకు లాక్కోగలిగాడు. రిషి, ఏంటి మౌని ఇలా చేశావు అని అడుగుతున్నాడు. రిషిని చూస్తూ ఆమె మొహానికి చేతులు అడ్డు పెట్టుకొని గుక్క పెట్టి మరీ ఏడుస్తోంది మౌని. ఆమెను లేపి నెమ్మదిగా ఇంటికి తీసుకుని వెళ్ళారు. మౌని, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఆ ఉత్తరాల్లో నాపై ఉన్న గౌరవం, ప్రేమను చూసి నేను ప్రేమించాను. ఉత్తరం చదవగానే ప్రతిసారి నాకు మిత్ర కనపడేది కాబట్టి ఉత్తరాలు తనే రాసింది అనుకున్నా. ఆ రోజు హాస్పిటల్లో కూడా నేను బయటకు రాగానే మిత్ర కనపడింది. డాక్టర్ గారు కూడా ఒక అమ్మాయి నా విషయాలు చూసుకుంది అని చెప్పాడు కాబట్టి ఆ అమ్మాయి మిత్ర అనుకున్నా. కాబట్టి మిత్రకు ప్రపోజ్ చేశా, ప్రేమించా. మిత్ర నన్ను అంతలా ప్రేమించింది కాబట్టి వదులుకోకూడదనే చేశా. కానీ అలా చేసిందంతా మిత్ర కాదు, నువ్వు. అంటే నా ప్రేమకు అర్హురాలివి నువ్వు అంటున్నాడు ఋషి. ఋషి అన్న మాటకు అందరి మనసులో బాధ తొలుగుతుంది. అందరి ఊపిరి తేలిక పడుతుంది. మౌని, ఋషులు ఒకటవుతారని సంతోషపడుతున్నారు. మౌని కూడా తన జీవితం పాడవలేదని ఆనందిస్తుంది. నిజంగానే ఋషిగారు అంటూ అతని చేతులు పట్టుకొని అడుగుతుంది. అవును మౌని, ఇంతవరకు నేను తెలియక చేసిన తప్పును క్షమించు. ఇకపై నా జీవితంలో ప్రతి సంతోషం నీతోనే, నా ప్రేమ నీకే అంటున్నాడు. మిత్రకు నేనే ఈ విషయాన్ని విడమరిచి చెప్పాలి, క్షమాపణ అడగాలి. లేకుంటే మిత్ర నాపై ఆశలు పెంచుకోవచ్చు అంటున్నాడు రిషి. అవును ఋషిగారు, మీరు చెప్పింది నిజమే. ఎంతైనా మీరు ఆడపిల్లలకు ఇచ్చే ఇటువంటి గౌరవం నాకు మరింతగా నచ్చుతుంది అంటుంది మౌని. అందరూ మాట్లాడి పక్కకు వెళ్ళగానే సుధా, ఎంత భయమేసిందో తెలుసా? మౌని, ఎందుకే దూకావసలు అంటుంది. అయ్యో సుధా, నేను దూకలేదే. మరి పరిగెడుతుంటే రాయి మీద కాలేసి స్లిప్ అయి పక్కకు తిరిగినట్టయ్యా. బ్యాలెన్స్ చేసుకోలేక ముందుకి పడ్డా అంతే. అయినా నేను చచ్చిపోతే మా బామ్మేమైపోతుంది? అందుకేగా నీతో మాట్లాడేటప్పుడు ఆయనకు నేను ఇష్టం లేకుంటే జీవితాంతం ఒంటరిగా ఉండిపోతాను అన్నా అంటుంది మౌని. అయ్యో పిచ్చి మొద్దు, భయపడి నువ్వింత అమాయకురాలివి కాబట్టే నీ పెళ్లి ప్రేమ వ్యవహారం ఇంత దూరం వచ్చింది. అదేదో మీ పెద్దవాళ్ళు చెప్పినట్టే మొదటి నుండి హాస్టల్లో కాకుండా వాళ్ళింట్లోనే ఉండుండి నేను నీ పెళ్ళాన్నే రిషిగారు అంటూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండుంటే ఇప్పుడు నీకు ఈ అవస్థ వచ్చుండేది కాదు అంటుంది సుధా. ఇక ఆలస్యం చేయకూడదు. వీళ్ళ విషయంలో తర్వాత జరగవలసినవి చూసుకోవాలి. ముందు ఇక్కడి నుండి అక్కడికి వెళ్దాం పదండి అంటూ బామ్మగారు అందరినీ సిటీకి తీసుకొని వెళ్తుంది. సిటీకి చేరిన అందరూ ముందుగా ఎంతైనా ఆడపిల్ల కదూ అని మిత్ర ఇంటికి వెళ్లారు. మిత్ర కుటుంబంలో ఈ విషయంపై చర్చిస్తున్నారు. మిత్ర చాలా బాధపడుతూ ఉంది. నీపై ఆశలు పెంచుకున్న నా పరిస్థితి ఏంటి రిషి అంటూ నిలదీస్తూ ఉంది. మా అమ్మాయిని ప్రేమించాను అంటూ ఊరి మొత్తం తిప్పావు. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? దాని భవిష్యత్ ఏంటి అంటున్నాడు మిత్ర తండ్రి. మీరు బాధపడకండి. మిత్రకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం. ఆ బాధ్యత మాదే. మిత్ర జీవితానికి ఎటువంటి లోటు రానివ్వం అంటున్నాడు రాజేంద్ర. కుదరదు. మా పిల్లను మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలి, లేకుంటే మేం ఒప్పుకోం అంటున్నాడు మిత్ర తండ్రి. అది ఎలా కుదురుతుంది? మా వాడు ఇదివరకే పెళ్ళైనవాడు. పైగా ఇప్పుడు పిల్లలిద్దరూ తెలుసుకున్నారు. తెలుసుకోగానే వాళ్ళు తప్పును సరిదిద్దుకుంటున్నారు. ఇది వాళ్ళ జీవితం తెలియక చేసిన పొరపాటు. మధ్యలో వచ్చిన మిత్ర గురించి ఆలోచించడం అంటే ఇప్పుడు మీ పిల్ల కోసం 2 ఏళ్ల పరిచయానికి ఇన్నేళ్ల పెళ్లి జీవితాన్ని నాశనం చేయమంటారా? అయినా ఈ రోజుల్లో అబ్బాయి బండి వెనుక అమ్మాయి కూర్చున్నంత మాత్రాన తప్పు పట్టే సమాజం కాదండి. మారిపోయింది కాలం. కేవలం కాలేజీలో మాత్రమే వాళ్ళ ప్రేమ వ్యవహారం తెలుసు. కానీ వీళ్ళ పెళ్లి గురించి ఆ ఊర్లోనే కాదు, చుట్టుపక్కల 10 ఊర్లలోనూ తెలుసు. బంధుమిత్రులందరికీ తెలుసు.
అప్పుడు పెళ్లి చెడిన మౌనిక పరిస్థితి ఏంటి అంటున్నాడు రాజేంద్ర. అన్నారుగా మీరే మా పిల్లకు మరో సంబంధం చూస్తామని. అదేదో మీ పిల్లకు చూసి చేసుకోండి, అంతేకాని మిత్రను ఋషికి వేరు చేస్తామంటే మేము ఒప్పుకోం అంటున్నాడు మిత్ర తండ్రి. ఇటు చెప్పి లాభం లేదని, ఏమ్మా మిత్ర, ఒక ఆడపిల్లగా ఆలోచించి చెప్పు, మీ నాన్నకు సర్ది చెప్పు, ఇది కరెక్ట్ కాదని అంటున్నాడు రాజేంద్ర. అవును మిత్ర, నాకు మౌనిక ఉత్తరాలు రాసిన ప్రతిసారి ముందు నువ్వు కనపడడంతో నువ్వే రాశావనుకొని తొందరపడి నీకు ప్రపోజ్ చేశాను. తప్పు నాదే, ఒప్పుకుంటాను. అందుకు నువ్వు నన్ను ఏమన్నా భరిస్తాను. శిక్షించాలనుకుంటే కూడా శిక్షించు, అంతేకాని న్యాయంగా ఆలోచించు అంటున్నాడు రిషి. మిత్ర కోపంగా వెళ్ళి మౌనిని గట్టిగా నిలదీస్తుంది. ఏమే టక్కులాడి నాతో కూడా ఉన్నట్టు స్నేహం నటిస్తూ నేను ప్రేమించిన వాడిని వలలో వేసుకొని కొత్తగా కదలుతున్నావా? మీ ఇంట్లో వాళ్ళను ఒప్పించి అని అంటూ ఉండడంతో అందరికీ కోపం వస్తుంది. ఏ అమ్మాయి, ఏం మాట్లాడుతున్నావు? మౌని అంటే ఎవరనుకున్నావు? మాతో తలపెట్టుకోకు, నువ్వు తట్టుకోగలవా? జాగ్రత్త, మౌనికకు మేమున్నాం అని గట్టిగా అరుస్తుంది శారద. ఏందమ్మా తప్పు? మీలో పెట్టుకొని మా పిల్లని అరుస్తున్నారు. ముందు వచ్చింది మీవాడు, ప్రేమిస్తున్నానని చెప్పింది మీవాడు. మా పిల్లను వెంటేసుకొని తిరిగి మా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది మీవాడు. కొంచెం తగ్గి మాట్లాడండి, తప్పు మీదే అని అరుస్తుంది మిత్ర తల్లి. చూడమ్మా, తప్పు మాది అంటున్నాం, కాదని అనట్లేదుగా. తగ్గాం కాబట్టే క్షమాపణ కూడా అడుగుతున్నాం. అదే మరొకరయ్యుంటే అసలు మీ దాకా విషయం కూడా వచ్చుండదు. మా పని మేం చూసుకునుండేవాళ్ళము. మా పిల్లాడు తప్పు తెలుసుకున్నాడు. తన భార్య తనకు కావాలనుకున్నాడు. తనను ప్రేమించే అమ్మాయిని కావాలనుకున్నాడు. ఆ లెక్క మీరే మాకు ఏ సంబంధం లేనివాళ్ళు. అలాంటప్పుడు మీకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయినా ఒక ఆడపిల్ల మనసుతో ఆడుకుంటున్నాడు కాబట్టి వాడితో సహా కుటుంబం మొత్తం దిగి వచ్చి క్షమించమని అడిగి వాళ్ళ జీవితానికి అడ్డు రావద్దని, వాళ్ళ బంధాన్ని అర్థం చేసుకోమని మంచిగా కోరుతుంటే మీరిలా బెదిరించడం కరెక్ట్గా లేదు అంటుంది బామ్మ. మిత్ర ఆమె తల్లిదండ్రులను పక్కకు లాక్కొని పోయి ఏదో మాట్లాడి మళ్ళీ వచ్చింది. సరే అయితే, తెలియక చేసిన పొరపాటు అంటున్నారు. వీళ్ల పరిచయం 2 ఏళ్లు మాత్రమే, వాళ్ళది చిన్నప్పటి నుండి ఉన్న బంధం అంటున్నారు. మరి మేం మీ అబ్బాయి చేసిన తప్పును క్షమించాలంటే మాకు నష్టపరిహారం కావాలి అంటున్నాడు మిత్ర తండ్రి. నష్టపరిహారమా? ఎందుకు అంటుంది శారద. ఎందుకంటే మా పిల్లను వెనకేసుకొని తిరిగినందుకు, మా పిల్లను నమ్మించి మోసం చేసినందుకు, ప్రేమ అని ఆశ కలిగించి మనసు నష్టం చేసినందుకు. కాబట్టి నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటున్నాడు మిత్ర తండ్రి. బామ్మ, సరే మీకెంత కావాలో అడగండి, ఇస్తాం అంటుంది. అంతేకాదు, మేము ఇచ్చిన మాట ప్రకారం మీ పిల్లకు మంచి సంబంధం కూడా చూసి చేస్తాం అని కూడా అంటుంది. ఎంత కావాలో అడగమంటున్నారు? ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుందామనుకుంటున్నారా అని అంటున్నాడు మిత్ర తండ్రి. మరి మీరే కదా నష్టపరిహారం కావాలన్నారు, ఎంతో చెప్తే ఇస్తాం అంటున్నాడు రాజేంద్ర. ఇది ఒక ఆడపిల్ల జీవితం. ఈ జీవితాన్ని తక్కువ జమతో వెలకట్టాలని చూడకండి మిస్టర్ రాజేంద్ర గారు. మాకు నష్టపరిహారంగా నీ ఆస్తి మొత్తం నా కూతురు పేరున రాయాల్సిందే అని అంటున్నాడు మిత్ర తండ్రి. షాక్ కొట్టిన వాళ్ళలా చూస్తున్నారు మొత్తం కుటుంబం. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఓకే ఫ్రెండ్స్, ఆస్తి మొత్తం ఇచ్చి రిషిని మిత్ర నుండి విడిపించేందుకు సిద్ధమవుతున్నారా? అసలు ఏం జరగబోతుంది? ప్రేమవాదన చేయకుండా ఆస్తివాదనకు మిత్ర కుటుంబం ఎందుకు దిగింది? తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్లో. అంతవరకు బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.